శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఆగస్టు 15, 16 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. ధనస్సు రాశి వారికి ఈరోజు ఫోన్ కాల్ ద్వారా ఒక ఊహించని వార్త మీకు అందుతుంది. ఆ వార్త అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఒక నిజం అనేది కూడా మీరు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే ధనస్సు రాశి వారి జీవితంలో ఒక కీలకమైన మార్పు అనేది రాబోతుంది. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మీకు ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం ఇక్కడ లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనస్సు రాశి వారికి ఆగస్టు 15, 16 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా మీకు ఊహించని ఒక వార్త అందే అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరి యొక్క మాట కూడా చాలా అంటే చాలా స్పష్టంగా ఉంటుంది. వీరి యొక్క ఆలోచన విధానం కూడా చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొత్త ఐడియాలను కనుగొనాలన్నా మీ తర్వాత ఎవరు అయినా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అయితే ధనస్సు రాశి వారికి మీకున్నటువంటి ఆలోచన విధానం, మీకు వచ్చినటువంటి ఆ నూతన ఐడియాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. అంతేకాకుండా అయితే ధనస్సు రాశి వారికి కొన్ని సందర్భాలను బట్టి మనం పరిశీలించినట్లు అయితే సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసేటువంటి పనులు అయితే అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించి అయినా సరే తెలుసుకోవాలనుకుంటే తపన మీకు ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు మాత్రం అది 100 రెట్లు మరింత ఎక్కువగా అనేది ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆశ్చర్యపరిచేటువంటి చాలా అంటే చాలా రకాల లక్షణాలు వీరిలో ఉంటాయి. మీ యొక్క ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషి ప్రేమించిన, ఒక మనిషిని నమ్మిన, ఒక మాట మీద నిలబడి ఉంటే వాళ్ళు కానీ, లేదంటే మన రోజుల్లో మనం అలాంటి వ్యక్తులను చాలా అంటే చాలా అరుదుగా చూస్తున్నాం. కానీ మీరు మాత్రం ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా చూసే ఎక్కడి వాళ్ళ మీద 100కో 1,00,00,000 అలాంటి వ్యక్తులు అయితే కలుస్తారు. కానీ మీరు మాత్రం ఏదైనా ఒక మాట ఇచ్చినా, ఏదైనా సహాయం చేయాలని మీరు ముందుకు వచ్చిన మీ తర్వాత ఎవరైనా అని చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ మీ యొక్క మైండ్ సెట్ అలా ఉంటుంది. అన్ని రకాలుగా అయితే మీరు ఎప్పుడు కూడా అందరికీ సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారు. చాలా అద్భుతంగా అందరితో కలిసిపోతూ ఉంటారు. మీ యొక్క పనులను కూడా ఎప్పటికప్పుడు
చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా మీరు ఆచరించి చూపిస్తారు. నలుగురికి కూడా గొప్ప ఆదర్శంగా మీరు నిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి గుణం అనేది మీకు ఉంటుంది. మీ యొక్క వాక్ చాతుల్యం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రూపలావణ్యం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు పైకి గంభీరంగా మాత్రం కనిపిస్తారు, కానీ మీ మనస్సు వెన్నపూసలా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా చేయాలని చెప్పి అనుకొని మీ మనసులో ఒకవేళ అనిపిస్తే వెంటనే చేస్తారు. మీరు ఏంటంటే చంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా నష్టమా ఇట్లా ఏమైనా ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు ఫాస్ట్‌గా నిర్ణయాలు ఏంటంటే మీ జీవితంలో తారుమారు చేసే విధంగా ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్‌లు అనేవి కూడా మీకు నెగెటివ్‌గా అయితే మీకు ఎదురు పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక తొందరపాటు డెసిషన్ వల్ల అవతలి వ్యక్తులు కూడా ఊహించని విధంగా ఈ రోజుల్లో దెబ్బ అనేది పడబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క శత్రువులకు అవతల వారు ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా తక్కువ అంచనా వేస్తారు మీ యొక్క శత్రువులు. కానీ చివరికి మాత్రం మీరు వేసేటువంటి మీ యొక్క పన్నాగంలో వారు చిక్కుకుపోక ఈ సమయంలో తప్పదు అని చెప్పుకోవచ్చు. మీరు తీసుకునేటువంటి ఆ నిర్ణయం అయితే ఏదైతే ఉంటుందో శత్రువులను నిద్రపోనివ్వకుండా చేస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారు ఏదైనా సెలెక్ట్ చేసిన అద్భుతంగా ఉండబోతుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా మీరు మామూలుగానే ఈ సమయంలో ఏదైనా కానీ అంటే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను కొంచెం అనుమానించినప్పటికీ కూడాను ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి తర్వాత వారితో మాట్లాడిన తర్వాత పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు వారి గురించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఈ రోజుల్లో మీ జీవితంలో ప్రవేశించటానికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది ఈ 2 రోజుల్లో జరగబోతుంది. ఒక నూతన వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నారు. ఈ రోజుల్లో మీరు ఖచ్చితంగా పొందటానికి వారి పరిచయం అనేది ఒక కారణంతో లేకపోలేదు. అంటే వారి రాక ఏంటంటే మీ జీవితంలో ఒక బలమైనటువంటి ఒక బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది సామాన్యమైనటువంటి విషయం అయితే కానే కాదు. ముఖ్యంగా మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి అప్పటికప్పుడు పరిచయమైనటువంటి ఒక వ్యక్తి వల్ల వారి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా మారబోతుంది. అది చాలా గొప్ప బంధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మరి అటువంటి ప్రాముఖ్యమైనటువంటి బంధం ఈ రోజున ఒక కొత్త వ్యక్తి రూపంలో మీకు కలగబోతుంది. అయితే ఈ సమయంలో మీ జీవితంలో ఆ కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా మీకు స్తంభించే వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఏదైనా మెసేజ్ ద్వారా లేదా ఒక వ్యక్తి ద్వారా అయితే మీకు ఈ సమయంలో తెలియనటువంటి ఒక రహస్యం అనేది మీ చెవిన పడడం, దానికి సంబంధించినటువంటి తాలూకు విషయం మీకు తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని మీకు గురి చేసేటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఏది కూడా యాదృచ్ఛికంగా జరిగిపోతుందని మీ యొక్క జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదా ఒక సంఘటన ద్వారా మిమ్మల్ని మేలుకొలుపుతూ ఉంటారు భగవంతుడు. అందుకే ఈ సమయంలో ఒక సందేశం రూపంలో లేదంటే అనేక సూచనలు కూడా మీకు ఇస్తూ ఉంటాడు భగవంతుడు. మీకు దైవానుగ్రహం అని చెప్పి మీరు నమ్మండి. అలాగే మీరు
నీతి నిజాయితీతో ఈ సమయంలో ఉండటం వల్ల మీరు ఎక్కువగా ప్రేమిస్తారు ఎదుటి వ్యక్తులను. అలాగే దీన్ని మీ యొక్క బలహీనత కాకుండా మీ యొక్క బలంగా ఉపయోగించుకోండి. కుటుంబానికి కూడా ఈ సమయంలో ఎక్కువ గౌరవాన్ని ఇవ్వండి. స్నేహితులు కావచ్చు, లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారికి కావచ్చు, బంధువులతో కావచ్చు, ఎంతవరకు ఉండాలో అంతవరకు సమయాన్ని, అలాగే వారితో హద్దులు దాటి అయితే మీరు ప్రవర్తన ఎప్పుడు కూడా ప్రవర్తించకండి. మీకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు, కుటుంబ సభ్యులను మాత్రం వదులుకునేంత ప్రేమను ఎదుటి వ్యక్తులపై అస్సలు పెట్టకండి. అలాగే అందరినీ మీరు అర్థం చేసుకుంటారు, కానీ కాకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని చెప్పి మీరు కుమిలిపోతారు. అయితే ఈ పాత స్నేహితుల్ని ఈ సమయంలో మీరు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారు మీ యొక్క పాత స్నేహితులను కూడా కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా రోజులుగా మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక బంధం తిరిగి మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరలా మీతో పలకడం, వారు మీ దగ్గరికి రావడం, ఇటువంటివి జరగడం వల్ల మీరు చాలా అంటే సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ అనేది వారితో వారి మనసులో ఉన్నటువంటి బాధ మాటలు బయటకు పెట్టడం, ఇటువంటివి మీకు చాలా అంటే చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని అయితే మీ యొక్క మనసులో ఆనందానికి కలిగించడానికి కారణం అయితే కాబోతున్నాయి. మీతో మరలా అయితే ఆ వ్యక్తి తిరిగి మీతో వారితో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడం, అలాగే వారిలో దాచుకున్నటువంటి కొన్ని రహస్యాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో నూతనమైనటువంటి ఉత్తేజం మీ మనస్సులో అయితే కలుగుతుంది. ఈ సమయంలో మీకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు అయితే లభిస్తాయి. మీరు ఈ సమయంలో ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు ఈ 2 రోజుల్లో పొందుతారు. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీకు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా మీకు లాభసాటిగా జరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. అలాగే ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక చక్కటి శుభవార్త ఉద్యోగానికి సంబంధించి రావచ్చు, లేదా మీ కెరియర్కి సంబంధించి ఒక శుభవార్త అందవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. భాగస్వామితో మీకున్నటువంటి బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న వారికి కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి. ప్రేమ బంధంలో ఉన్న వారికి మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి అయితే ఈ సమయంలో పదోన్నతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కృషికి తగినటువంటి గౌరవం కూడా మీకు ఈ 2 రోజుల్లో లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక షాకింగ్ న్యూస్ అనేది మీరు వినే అవకాశాలు ఉన్నాయి. అది మీకు కెరియర్కి సంబంధించి కావచ్చు, లేదా ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటూ మీ శత్రువులకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిజం మీకు తెలియడం వల్ల ఒక్కసారిగా మీకు కోపం రావచ్చు, కానీ మీరు శాంతంగా ఉండండి. ఈ సమయంలో మీ యొక్క రహస్య విషయాలు, ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు ఎటువంటి వారితో మీరు పంచుకోకండి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు శత్రువుల నుండి విముక్తి అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.